ఆగస్ట్ 22. క్షమించబడిన పాపి విషయంలో దేవుని ఆనందం. దేవుని కఠినమైన హెచ్చరికలు ఆయన సందేశాన్ని ఎంత నమ్మకంగా ప్రకటించాలో నొక్కి చెబుతాయి. సోమరితనమనే తలంపుకే పౌలు వణికిపోయాడు. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. పేతురును ఒప్పించడానికి క్రీస్తు అతని హృదయ లోతుల్లోకి వెళ్ళాడు. నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెలను మేపుము. యోహాను 21:16. ఆయన ఇలా చెప్పినట్లు ఉంది, పేతురు పిరికితనంతో నన్ను బొంకినందుకు నీవు అపరాధ భావంతో ఏడుస్తున్నావు, కానీ నీ ప్రేమను నిరూపించుకోవడానికి ఇప్పటికీ ఒక మార్గం ఉంది. నా గొర్రెలను మేపుము. ఇది చేయి. గడచిపోయిన ఆ ద్రోహం గురించి చింతించడం మానేయి. మరోసారి క్రీస్తు తనకంటే తన గొర్రెలపైనే ఎక్కువ శ్రద్ధను కనుపరిచాడు. పాపులు తన సమాధానాన్ని అంగీకరించినప్పుడు దేవుడు ఎంతో ఆనందిస్తాడు. మనకు దక్కిన ఈ సమాధానానికి దేవుని ఆనందమే అత్యున్నత నిదర్శనం. నిప్పుకు ఇంధనం ఎలాంటిదో ఆనందానికి ప్రేమ అలాంటిది. ప్రేమ కేవలం కొన్ని చిన్న పుల్లలను, అంటే హృదయంలోని స్వల్ప కోరికలను మాత్రమే ప్రోగు చేస్తే దాని నుండి వచ్చే ఆనందపు మంట కూడా అంత వేడిగా ఉండదు. కానీ పాపులను క్షమించడంలో దేవుడు అంత గొప్ప ఆనందాన్ని పొందుతున్నాడంటే తన సమాధానాన్ని అందించడంలో ఆయన ప్రేమ ఎంత అగాధమైనదో అర్థం చేసుకోవచ్చు. నిజానికి భక్తిహీనులను క్షమించడానికి దేవుని ప్రేరేపించే ఏకైక ఉద్దేశం ఏమిటంటే ఆయన కనికరం చూపడంలో ఆనందించువాడు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సొమ్ముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. మీకా 7:18. రాత్రంతా కుక్కెం పట్టుకుని నీళ్లలో ఎందుకు నిలబడి ఉన్నావని నీవు ఒక జాలరిని అడిగితే చేపలు పట్టడం తనకు సంతోషాన్నిస్తుంది కాబట్టే అలా చేస్తున్నానని అతడు చెబుతాడు. ఇప్పుడు దేవుడు పాపుల కోసం నెలలు సంవత్సరాలు ఎందుకు వేచి చూస్తూ వారికి సువార్త ప్రకటిస్తున్నాడో నీకు అర్థమైంది కదా. తన కృపతో కనికరంతో వారిని క్షమించడంలో ఆయన ఆనందిస్తాడు. ప్రభుత్వ అధికారి ఎవరైనా అప్పుడప్పుడు నేరస్తుడిని తనకంటే ఇతరులను సంతోషపెట్టడానికి క్షమించవచ్చు, కానీ దేవుడు తన సొంత హృదయాన్ని ఆనందింపజేసుకోవడానికి క్షమిస్తాడు. అందుకే పాపులను దేవునితో సమాధానపరచడానికి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన చేసిన పరిచర్యను యెహోవా సంకల్పము అని పిలిచారు. యెషయా 53:10.